అతి దానం వల్ల బలైనవాడు బలిచక్రవర్తి, అతి లోభం వల్ల పాడైనవాడు దుర్యోధనుడు, ఇక అతి కోపం వల్ల పాడైనవాడు విశ్వామిత్రుడు, అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు, ఇక అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు. కాదంటారా? కోరికలు ఉండడం సమంజసమే, అంతేకాని అవి ఆశలుగా, అత్యాశలుగా, లోపాలుగా మారితేనే లేనిపోని చిక్కుల్లో పడతారు. మీరు ఒక దానిపై ఆశపడే ముందు మీరు మీ యొక్క పరిస్థితులను, శక్తిని, అలాగే ఆ ఆశ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదిరించగలిగే స్తోమతని, అసలు మీరు ఆశపడ్డ దానికి అర్హులా కాదా అని కూడా క్షుణ్ణంగా పరిశీలన తప్పకుండా చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఆశపడ్డ దానికి అర్హులు కాదు అని మీరు గ్రహించినప్పుడు వెంటనే దాని నుండి తప్పుకోండి. ఎందుకంటే ముందే మనపై ఉన్న బాధ్యతల వల్ల వచ్చే సమస్యలే ఎంతో కఠినమైనవి. ఇక ఆశతో, అత్యాశతో మళ్ళీ కొత్త సమస్యల్లోకి లాగబడకండి. గుర్తుంచుకోండి, కొన్ని ఆశలు జీవితాన్ని బాగు చేస్తే మరికొన్ని ఆశలు అసలు జీవితమే లేకుండా చేస్తాయి. కాబట్టి తెలివిగా మసులుకోండి. జాగ్రత్తగా ఉండండి. జీవితంలో మనల్ని అర్థం చేసుకునే వారు ఒక్కరు పక్కనున్న చాలు, మన కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలు అవుతాయి. కాదంటారా? కొందరు ఇలా అనుకుంటూ, నా చిన్నప్పుడే బాగుండేది, పడుకుంటే నిద్ర పట్టేది, కానీ ఇప్పుడు మాత్రం పడుకోవాలి అంటే ఎన్నో ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని. అవునా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మీ బాల్యంలో మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి పూర్తి బాధ్యతలు వారే స్వీకరించారు. ఇక ఆ బాధ్యతల కొరకై యుద్ధాలు కూడా వారే చేశారు. వారు మీ బాల్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక మీరు ఇప్పుడు నిద్రపోవడానికి కూడా ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అంటే, మీ తల్లిదండ్రులు మీకు స్వేచ్ఛని ఇచ్చి తప్పు చేశారు అని అర్థం. ఇక మీరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు కేవలం మీ బాల్యాన్ని, అలాగే మీ యవ్వనాన్ని అంతా కూడా విలాసాలతో, కాలయాపాలతో విచించినట్లయితే మీకు ఇప్పుడు నిద్ర పట్టడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా తన బాల్యం నుండి, అలాగే తన యవ్వనం వరకు కేవలం అంటే కేవలం భవిష్యత్తులో తనకు ఎదురయ్యే సమస్యలు, కాలం తెచ్చిపెట్టే పరిస్థితులు, మనుషుల వల్ల ఎదురయ్యే చిక్కులు, మనసుకు తగిలే గాయాలు, ఇక ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికై మనం చెయ్యబోయే యుద్ధానికి గురువుల చేత, అలాగే తల్లిదండ్రుల చేత, బంధుమిత్రుల చేత, గడిచే ప్రతిరోజు ఇచ్చే అనుభవం చేత, ఈ కాలం పెట్టే పరీక్షల చేత,
భవిష్యత్తు యుద్ధానికై మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోబడాలి. ఇక ఆ శిక్షణలో మీరు తప్పకుండా ఉత్తీర్ణులై తీరాల్సి ఉంటుంది. అలా కాకుండా హఠాత్తుగా బాధ్యతలు, హఠాత్తుగా సమస్యలు అంటే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. భవిష్యత్తులో వచ్చే ప్రతి యుద్ధానికి కూడా తనను తాను సిద్ధం చేసుకోబడ్డ వాడే జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు. అలాగే ప్రశాంతంగాను ఉండగలడు. ఇక కాలంతో గర్వంగా కూడా గర్జించి చెప్పగలడు, నేను నువ్వు పెట్టే ఏ పరీక్షకైనా, నీ వల్ల వచ్చే ఏ పరిస్థితికైనా, అందువల్ల వచ్చే ఏ యుద్ధానికైనా సిద్ధమేనని నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఒక్కటి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు మాత్రం స్థిరంగా ఉండగలగాలి. అర్థమైందనుకుంటా. ధైర్యంగా ఉండండి. ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. ఇంకా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. అర్థమైందనుకుంటా. ఈ డబ్బు అనేది ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే డబ్బుని ప్రేమించడం మొదలు పెడతారో, ఎవరైతే డబ్బుని సంపాదించడమే ఇష్టంగా పెట్టుకుంటారో వారిని ఈ ప్రపంచమంతా కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ ఈ ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏమిటి అంటే, వారు డబ్బుని ప్రేమించేది ఈ ప్రపంచంపై విరక్తి చెంది, అంతేకాని ఈ ప్రపంచం యొక్క ప్రేమని పొందడం కోసం అయితే ఎప్పటికీ కాదు. ఎందుకంటే వారికి వాస్తవం తెలుసు. ఈ కాలంలో మనుషుల్ని ఎవ్వరు కూడా ప్రేమించరారని, కేవలం డబ్బుని మాత్రమేనని, ఇక మిగతావన్నీ నాటకాలేనని కాదంటారా? ఎప్పుడు కూడా ఎదుటి వారి తప్పుల్ని వెతకడం మానేసి నీ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. ముందు మన జీవితం గురించి చూద్దాం. ఆ తర్వాతే ఇతరులు ఎవ్వరికీ కూడా అడగంది ఉచిత సలహాలు ఇవ్వకండి. వారు ఒక్కటే అంటారు, ముందు మీది మీరు సరిగ్గా చూసుకోండి అని, తర్వాతే మాకు నీతులు వల్లించండి అని. ముందు మన ధర్మాలు, మన బాధ్యతలు, మన సమస్యలు అన్నిటినీ సరిచేసుకోవడం నేర్చుకోండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇక ఎవరైతే ఈ ప్రపంచానికి ప్రశాంతంగా కనిపిస్తారో, పిలవకపోయినా వారి దగ్గరికి ఈ ప్రపంచంలో వడుస్తుంది. నాకు కాస్త ధైర్యాన్ని, అలాగే జీవితంలో సంతోషం నిండే మార్గాలను సూచించమని. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, 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 రాధాకృష్ణ.